వేయాలంగా, ఎందుకంటే నువ్వు ఫస్ట్ 2 కనెక్ట్ చేసుకున్నావు కాబట్టి వాడికి వానికి వాడు 2 బాల్ స్లాట్లు వేసి కొట్టినావు కాబట్టి వాడు పిచ్చి వేసాడు. 2వ బాల్ ఆడ స్లాట్, 2వ బాల్ కూడా ఆడలే నీకు కరెక్ట్ స్లాట్ అంటారు. 2వ బాల్ సేమ్ నీకు వేసింది అదే బాల్, నీకు వేసింది తగిలింది, నాకు వేయలేదు దూరింది అంతే. స్లాటింగ్ కాదు 2వ బాల్ వచ్చింది మరి అంత స్లాట్ కాదు, స్లాట్ అయితే తక్కువ వస్తుంది కదా. లేలే మరి అంత స్లాట్ కాదు, కానీ నీకు లాగింది బాల్. బాల్ వేసింది, ఇప్పుడు అదే లెంత్ నాకేస్తే కరెక్ట్ గా బాల్ వేసి బ్యాట్ మీద మట్టి వల్ల కొన్ని వస్తాయి, కొన్ని చుట్టుకొని పోతాయి. మట్టి వల్ల మెయింటైన్ చేయడు, మట్టి అంతా క్లీన్ చేస్తే గాలికి మళ్ళీ వస్తూనే ఉంటది, అది రిస్క్ కదా. అది కాదులే, ఎవరు ట్రై చేశారు? చూడు వేసే వాడు కరెక్ట్ 10 బాల్ కష్టపడ్డాడు, 11వ బాల్ టాస్ బాల్ పడి అక్కడి నుంచి కనెక్ట్ అయింది. బాగా ఆడతాను. అక్షయ్ కూడా వాడు మొన్న ఫోన్ చేసినాడు అని. ఏమంట? మా అపార్ట్మెంట్ ఇలా ఇంకా మ్యాచ్ ఫీజ్ ఫోన్ చేసి కిట్ కొనుక్కోవాలా, ఏది కొనుక్కుంటే మేలు కాదు, 5,000 బ్యాట్ కొనుక్కుంటే 15,000 అయితే మంచిది వస్తుంది అన్నాడు. నేను తప్పు చెప్తాను, సరే మీకు 15,000 అయితే ఎడ్జి వస్తుంది. ఫోన్ చేసి నేనేమనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు అంత పెట్టించి అంత ఎక్స్పెన్సెస్ అనుకుంటారేమో. 12,000 అది సన్నీ గోల్డ్ అంత బ్యాండ్ కాబట్టి 15లో అయితే మంచిది వస్తాయి అని. సరే అయితే 15లో అయితే మంచిది వస్తుంది, తీసుకోవాలి. లైట్ తీసుకోకూడదు, రివర్స్ రావడానికి ట్రై చేయాలా. అంత బిగ్ షాట్ కి ఎందుకు పోవాలి? 30 ఓవర్స్ ఉన్నాయి కదా నీకు, నువ్వు ఈరోజు సెంచరీ చేసుకోవాలి. ఇదే మంచిగా ఈడుంది బాల్, ఇట్లా ఏమవుతుంది? నీకు ఈ స్వింగ్ అనేది కరెక్ట్ గా తగులుతుంది. బాల్ లేస్తే లేవలేదు, బాల్ నీకు బాల్ ఆడ పిచ్చి పడుతుంది. శ్రీరామ్ దగ్గర వికెట్ చూసుకోవాలి కదా, వికెట్ వచ్చిన స్వింగ్ లో తగులుతుంది. బాల్ ఎంత కరెక్ట్ లేస్తే బాల్ ఎంత లేవలా, ఈ హైట్ లో పోయింది బాల్. అది కాకపోతే నేనేందంటే ఇది ఆడుకోకుండా ఇది ఆడుతుంది, సైడ్ బ్యాట్ ఆడుతుంటే అదే స్వింగ్. ఇప్పుడు భూషణ్ ఆడుతున్నాడే ఇట్లా, ఆ స్వింగ్ ఆడాలంటే బ్యాట్ తగిలింది. నేను ఇది ఆడాలని చూసిన, బాల్ బౌన్స్ చేస్తుంది కదా. ఎవరికి మళ్ళా తయారు చేయించిన అది ఆడ మొన్న 50 వాళ్ళ రజనీష్ వాళ్ళ గ్రౌండ్కి వెళ్ళా, 2 బాల్ ఇచ్చానా హాట్ మన ఫుల్ టాస్ బాల్ వచ్చి కింద బాటం పెట్టింది. ఓయ్ భూషణ్, స్ట్రైట్ క్లాట్స్ అమ్మి డ్రైవ్స్ ఆడు, 6 అవసరం లేదు. 40 బాల్ 50 బాల్ ఆడినా ఇబ్బంది లేదు, ఇక్కడ ఎవరు ఆడరు. నేను డ్రైవ్స్ ఆడు. ఆడన్నా ఎవరన్నా ఆడుతారు.
కాదు నేను చెప్పినా మళ్ళా బాల్ పైకి ఏమన్నా అదే బాగుంటది. లేదంటే ఈ బ్యాట్ కావాలి 2 బ్యాట్లు ఎత్తుకోపోవా అది బాగానే ఉంటది. వాడు ఎందుకు ఆడలేనట్టు నిన్న 3 బాల్ కొట్టింది కదా ఆ బ్యాట్ అది కాదు. బ్యాట్ వేయకూడదా రోజు ఇదే ఇస్తే ఇది పోతాయి. నేను అందరికి వచ్చిన వాళ్ళందరికీ అది ఆడిచ్చాను. అందుకని అది తెచ్చిన ఈ రోజు అదే పనిగా. ఓకే మీ తమ్ముడిది ఇదే నాదే 2 నీయేనా 2 నాయే. మా తమ్ముడు ఇంట్లో ఉంది. వానికి ఇచ్చిండాడు. వాడు నాగాడు అప్పుడు చెన్నైకి పోతామని వాడు తెచ్చి మళ్ళీ నాకు ఇచ్చిండా. వాడు చెన్నైకి పోలే మనకు మ్యాచ్ పెట్టాలి ఒకసారి. ఏమి ఎందుకు రావట్లేదు నాగా ఎంపైరింగ్ పోయాడు. కొట్టే షాట్లు నాకు అలవాటు కాబట్టి బాల్ పోయిన తర్వాత బ్యాట్ వస్తుంది. గ్రిప్ లేవు నాకు అక్కడ. నేను ఉన్నట్టు కూడా వానికి ఇచ్చిన నైట్ స్థాయికి. నేను డబుల్ గ్రిప్ వేయలే. ముందు డబుల్ గ్రిప్ పడతాను కదా. ఇప్పుడు ఇచ్చుడు ఒక 3-4 అంతే. జస్ట్ ఈడు వరకే వేస్తే కొంచెం వెయిట్ బ్యాలెన్స్ అంతే. కట్ చేసుకొని ఇదో ఇట్లా కట్ చేసి చిన్నవి 3-4 కట్ చేసి ఇవో నేను 3 వేసుకున్నా. నీకు ఎన్ని కావాలంటే అవసరం లేదు. ఇది వేసుకో. ఇది వాడి హ్యారీ ప్రూఫ్ గాడు వాళ్ళంతా ఇంటర్నేషనల్ ఇట్లా 3-4 ఆడతారు. జారిపోకుండా వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది నీకు. ఇట్లా ఎత్తుకున్నప్పుడు బ్యాట్ వెయిట్ అంతా ట్రాన్స్ఫర్ కొంచెం మంచిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఓపెనింగ్ మీద మనకు ఫాస్ట్ వస్తుంది. ఆ మూవ్మెంట్ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ లేకపోతే పోతాయి ఆఫ్ సైడ్ బాల్. నేను వెయిట్ బ్యాలెన్సింగ్ అప్పుడు ఇక్కడ కింద ఒకటి ఏడొకటి చేసాను. రెండో వాళ్ళు దానికి సాధించారు. నేను కూడా ఎత్తు కాకుండా అవుతాయి. అదేంటి ఉల్లు అసలు నేను కూడా మంచి ఫామ్ లో 3 అయిపోతుంది అనుకుంటున్నాను. లేకపోయా అట్లా కొట్టి లేకుండా బాల్ వెళ్ళలేదా బాల్ రా బాగా వేస్తాం సమయం స్వింగ్ 3 వికెట్ యాక్యురేట్ చేస్తాడు. కాళ్ళకి నోబులు వేస్తాడు. బౌలింగ్ వేసింది కానీ ఏడోడు రాలేదు. చూసి ఆడుతున్నాడు. మరీ ఊపట్లేదు ప్రతి బాల్. నిన్న బాగా ఆడాడు. పీస్ఫుల్ గా ఆడాడు. ఈ మధ్య 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు చూసినా. 3 మ్యాచ్లు చూసినా కదా నేను. 3 మ్యాచ్ల్లో కనీసం 10 కొడుతున్నాడు. అమ్మా ఏమన్నా త్రోనా భలే త్రో. కీపర్ కన్నా స్టెమ్స్ కార్డు అంటే కొంచెం క్లోజ్. వీళ్ళ త్రోలు ఎక్సెప్షనల్. అది వేరే. మొన్న వాడు రన్అట్ చేసిన పిల్లోడు వేసిన కూడా భలే చేస్తాడా. ఏం చేయాలి చెప్పు. రజనీష్ గారు చెప్పలే రైట్ ఎప్పుడు మాట్లాడతానే. వాడు ఆల్రెడీ లాస్ట్ మంత్ లో పెట్టినాడు.
ఏంది మంది సాటర్డే ఆఫ్టర్నూన్ టోర్నమెంట్ ఉంది 10వ తారీఖు సాటర్డే సాటర్డే ఆఫ్టర్నూన్ సాటర్డే ఆఫ్టర్నూన్ ఏడా ఈయనే మన టోర్నమెంట్ కంటిన్యూ రోజు అడుగుతాంటే ముందుగానే చెప్పి పెట్టు రఘుకి ఈయనకి ఇలాగే చెప్తానా ఇప్పుడు చెప్తా ఓవర్ రన్స్ అంతేరా ఈట్ 5 స్టార్ డూ నథింగ్ ఇదే ఈట్ 5 స్టార్ అంటే డూ నథింగ్ అంట ఈ అడ్వర్టైజ్మెంట్ డైలాగ్ అది వాళ్ళు ఊరికి అంబాసిడర్లకు డబ్బులు ఇచ్చుకుంటారు అంటే ఏంది 5 స్టార్ చాక్లెట్ బాగుంది వచ్చిందని 5 స్టార్ చాక్లెట్ క్యాన్ ఒకసారి అశ్విన్ రన్ను కొట్టకుండా లెగ్ సైడ్ బాల్ పోయి వేడు బాల్ అన్ని పిచ్చారు బ్రో మీ ఫీల్డర్ వచ్చాడు కదా సత్యాన్ T20 వరల్డ్ కప్ లోనే అనుకుంటా గెలిచినాం చెప్పు కన్ఫర్మ్ ఎప్పుడో మ్యాచ్ సాటర్డే చెప్పినా సాటర్డే చెప్పినా నేను కన్ఫర్మ్ కదా చెప్పినా సాటర్డేనా సండేనా ఎప్పుడు కావాలంటే దినేష్ కార్తిక్ గారు అనవసరమైన బాల్ సాటర్డేనే కావాలని చెప్పినా నేను రేపు వరకైనా వెయిట్ చెయ్యి ఏమైతే అంత తొందరగా విష్ణు విష్ణు పాకిస్తాన్ అవసరం లేదు కిందాడు 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 వాడు హరీష్ రావు గారికి 6 కొడతాడు చూడు కోహ్లీ గాడు అదే మ్యాచ్ లోనే ఈజీ 2 బాల్కి 5 కొట్టాలా దినేష్ కార్తిక్ గారు అదే వైడ్ బాల్ తగిలించుకొని అవుట్ చేశాడు నెక్స్ట్ బాల్ వీడు వస్తాడు వీడికి అదే బాల్ వేస్తాడు ఒకటి బౌల్డ్ అయ్యి ముందు తిరుగుతాడు చూడు మన పాకిస్తాన్లోనే కదా వాడు హార్దిక్ పాండ్యా గారు ముందు స్కోర్ రానా పోదాం అంటే కొడతాం ఏం కాదు అంటాడు మళ్ళా వచ్చి నవాజ్ ఖాన్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాడు ఓడికి స్ట్రైట్ రన్స్ ఉన్నాయనుకున్నాడే ఏంది లెగ్ లో కూడా ఉన్నాయి ఫుల్ టాస్ బాల్ లెగ్ లో లాగి ఉంటే 4 వెళ్ళింది లే వికెట్స్ పోతే కూడా లే ఫుల్ టాస్ బాల్ కదా ఊరికే లెగ్ లో లాగి వెళ్ళిపోతుంది అది స్కిన్ అవుట్ అయిందా పోయినా స్కిన్ పోయిందా స్కిన్ పోయిందా పోయినా టేబుల్ బ్యాండెడ్ వేసుకోపో ఈ వారం మండే చేస్తా మరి అప్పుడు చేసి కదా పెయిన్ అనిపిస్తుంది ఎక్కువ ఆ రోజు కూడా నేను పోయినా అడ్డం ఆడిండు అన్న 18 అడ్డే ఆడిండు 18 షాట్కి అయితే షాకు నాన్ దగ్గర ఉండా కొట్టా చక్క వాళ్ళు అడ్డం ఆడేది స్తంభం లాగా 2 కాళ్ళు నిలబడుకొని అలవాటు కావాలా స్టాండ్స్
పెళ్ళికి కూడా అంతే కదా క్యాచ్ నాది నిన్న ఫస్ట్ క్యాచ్ ఈజీ క్యాచ్ వచ్చింది. చేతిలోకి వచ్చి రన్నింగ్ బాగా పరిగెత్తాను ఫోర్లే సూపర్ రా బండి 5 రన్స్ నీకు 5 5 5 నీట్ పై స్టార్ట్ దిగులేదు అంటాడు ఎక్కువ. ఇప్పుడు 5 రన్స్ వస్తాయి. స్ట్రైకింగ్ ఎవరికి వస్తుంది? ఓవరప్ అయితే వాడికి వస్తుంది, కాకపోతే భూషణ్కి వస్తుంది స్ట్రైక్. ఓవరప్ అయితే వాడికి వస్తుంది. ఓవర్ అయితే వానికి వస్తుంది. ఓవర్ కాలేదు. వానికి వస్తాయి రన్స్ 5 వస్తాయి కానీ ఎవరికి స్ట్రైక్? హెల్మెట్ తగిలితే మానవ్ 6 తెగ్గాడు వాడు ఎంపైర్. ఎందుకు హెల్మెట్ తగిలింది కీపర్ అంటే కదా పోయి వయసులోకి పెనాల్టీ కింద చేయకుండా సింగిల్ డబుల్ తిరిగిను సింగిల్ తిరిగిను మానవ్ ఆ సింగిల్ వాడికి 6 చేశాడు. పెనాల్టీ దాంట్లో ఆప్షన్ ఉంటుంది పెనాల్టీ. కాదు ఈ బాల్ నో బాల్ అవుతుంది ఏమవుతుంది? కీపర్ దగ్గరికి వెళ్ళింది దొల్లుకుంటా ఇప్పుడే. నో బాలే మామూలుగా డెడ్ బాల్ లేవు. బాల్ వెళ్ళింది కీపర్ కాడికి. కీపర్ కాడికి వెళ్ళింది. ఇప్పుడు నో బాల్ ఇవ్వాలి ఐడియల్ గా. బాల్ అది నో బాలే. కానీ బౌలింగ్ కంప్లీట్ చేయాల. బౌలింగ్ యాక్షన్ కంప్లీట్ చేయాల. బౌలింగ్ యాక్షన్ కంప్లీట్ చేయాల. ఇక్కడే పోయింది. అక్కడే పోయింది. అయితే ఏమో తెలియదు. అట్లయితే ఎంపైర్ తీసుకోవచ్చు. డెడ్ బాల్ ఇప్పుడు డెడ్ బాల్ ఇచ్చేట్టున్నాడు. కాదు అందుకొని టైం బాగుంటే సౌరభ్ రంజుకొని మళ్ళీ రఘు రంజుకొని వచ్చినారు ఇప్పుడు. ఏ షాట్ అబ్బా షాట్ యార్. కాదురా ఈజీ గేమ్ ఏం లేదు. చిల్లర ఉండడా కాదు నేను చెప్తే వాళ్ళది ఏం లేదు. రెగ్లెస్ కానీ ఒకటి చేయలేదు కదా ఆడాలి. వాటర్ ఉన్నాయి కదా పట్టు ఫుల్గా పట్టు. ఇది ఏడమింది బాల్ ఏమో గుడ్ షాట్ రాడు కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు అది మైండ్ లోనే లేదు. వాడు ఇప్పుడు సర్వీస్ ఒకటి రాలేదు అయితే. సర్వీస్ బదులు సుధాకర్ నైట్ చేస్తే అన్ని బ్యాట్ వెనకేస్తాను. వీడిపోతే అన్ని 12 కొట్టేట్టుండే 5 కలిసి వచ్చిందా 14. బా షాట్ బా గ్లూబ్ బ్యాట్ కింద వేస్తే మాత్రం వెయిట్ చేస్తున్నాడు ఆ బాల్ కోసం. ఒక్కొక్కరు అంతే. నేను ఆఫ్ లో బాల్ కోసం వెయిట్ చేస్తా ఉంటాను. ఆఫ్ లో పడింది. ఆఫ్ లో బాల్ వెయిట్ చేస్తే ఆఫ్ లో స్లిప్ లో ఉంటారు కదా. స్లిప్ అటాక్ 90% అవ్వు నాకు. బట్ అన్న గేమ్
మార్చి నీకు బ్రహ్మాండంగా తప్ప ఓయ్! 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 ఈ సంవత్సరము ఇవన్నీ ఆడకుండా ఓపెనింగ్ కావాలి. తగిన రోజు బండి ఆ 2 మ్యాచ్లు కొట్టు వస్తుంది నీకు. ట్రై చేస్తాం మంచిగా పిక్ అవుతుంది. అట్లా ఓపెనింగ్ సక్సెస్ ఈ మధ్య నువ్వు 3 మ్యాచ్లు చూసినా 3 మ్యాచ్లు స్ట్రైక్ రౌట్ బాగా చేసిండు, స్ట్రైక్ మెయింటైన్ చేసిండు. పట్టచ్చు ఈజీగా. డాక్టర్ చేయడం లే ఫస్ట్ లో అటాకింగ్ మంచి బాల్ వచ్చిందంటే కొడతాం. 3 మ్యాచ్లు ఫస్ట్ కానీ లాస్ట్ కానీ 3 మ్యాచ్లు హోమ్ టీం కాదు హోమ్ టీం కాదు, హోమ్ టీం కి డిపెండబుల్ బ్యాట్స్మెన్ అన్నట్టు ఆడతాడు. హోమ్ టీం కు మళ్ళీ ఆడతాడు. ఖచ్చితంగా 5-6 కొడతాడు టీం కు. గ్యారంటీ లేదు. 5-6 రన్స్ ఎట్టయినా కొడతాడు. ఈ రోజు 300 అవుతాయి అనుకున్నా నేను ఆయన అదో. 2 షాట్లు కొట్టడం చూసి. నేను ఆ ఫస్ట్ 2 షాట్లు చూసాని ఇక్కడ చెప్పినా ఎట్ట కొడతారు మళ్ళీ ఇది చాలరా మీరు ఆయన చూపించుకోవచ్చు 2 షాట్లని. నెగిటివ్ మనుషులుంటే మనమే ఇంత నెగిటివ్ చేసి ఇంకా ఏడ కొట్టేది చెప్పు. నేను 300 వెళ్తాయి అనుకున్నా మనసులో. నేను శుభో ఆ. ఆడికి వచ్చి చెప్పినా మళ్ళీ ఈ రెండు షాట్లు చాలరా నీకు మీ నాయన చూపించుకోవచ్చు అన్నా. భలే పడి నా షాట్ బ్యాండేజ్ ఉంది ఎవరి దగ్గర? అక్కడ చెప్పినా ఆడ చూసేలోపు అవుట్. కాదు బ్యాండేజ్ ఉంది ఎవరి దగ్గర? ఇక్కడ మెడికల్ స్టోర్ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే అక్కడికి బ్యాండేజ్ అవి దొరుకుతాయి. కావాలంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఏదైనా కూడా కావాలంటే ఈ బ్యాండేజ్ ఇక్కడ క్యారీ చేయాలంటే ఇదిగో కావాలంటే నీకు ఇది తీసుకుందిరా. దీన్ని చీల్చి ఒక 2 చేసుకో. స్టిక్కరా? స్టిక్కర్ ఉపయోగం లే. క్యాంటీన్ రైస్ పెట్టింది చికెన్ రైస్ ఉన్నది మ్యాచ్ లేకపోతే మ్యాచ్ లేవు. వాటర్ వాటర్ అంట నెక్స్ట్ వరకు. సత్య ఇంక వచ్చి నువ్వు నెక్స్ట్ ఓవర్ వాళ్ళ ఫీల్డర్ ఉన్నారు మీరు షాట్ రా రే. అది అట్లా ఆడు ఆఫ్ సైడ్ బాల్. కరెక్టే రా 12 మంది కదా ఆయనకు వాళ్ళు ఉండేదే 11 మంది. ఏమైంది మీకు దెబ్బలిందనే? 12 మంది కదా. అల్టూ బ్యాట్ చెప్పినా ముందుగానే ఎంపైర్కి. చెప్పినా నువ్వు? నేను ఎంపైర్కి చెప్పినాను. నేను చెప్పినాను చెప్పు ఒకటే సార్ ఇప్పుడే మళ్ళా మళ్ళీ ఎన్నిసార్లు చెప్తాం ఏమి దాంట్లో లాస్ట్ బ్యాట్స్మెన్ కావాలంటే 2 సార్లు ఆడుకోమన్నావు. సిక్స్ వెళ్ళిపోయింది కాల్కి. వెళ్ళిపోయిందా? ఇక్కడ వెనకాల ఉంది. గాలి కూపురాడు ఊరగట్టి బ్యాట్ కింద పోతాడు ఈ బాల్ అన్ని. బ్యాట్ కింద కాదు, బ్యాట్ ఈడుంది బాగా ఆడిపోతాను. ఇది మాకు అట్ట కనపడతాడు. బ్యాట్ అసలు అదే ఎట్లా ఓవర్స్ ఎన్ని 12 అయినాయా ఓవర్లు? నాకన్నా